ఎక్సెల్ షీట్స్లో డేటా ఎంట్రీ ఎలా చేయాలి అనేది చూస్తాం. మరి మీ యొక్క మౌస్ యారో కీని ఎక్కడ ప్లేస్ చేస్తే అక్కడ మీరు ఎంటర్ చేయడం జరుగుతుంది డేటా. మరి ఇప్పుడు డేటా ఎంటర్ చేసేటప్పుడు పైన గమనించండి, ఫార్ములా బార్లో కూడా ఇది ఎడిట్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మీరు ఫార్ములాస్ వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సింపుల్గా చూడండి, ఇక్కడ నేను D3లో ఉన్నాను, 3 అనే సెల్లో ఉన్నాను. ఇక్కడ చూడండి 4 ప్లస్ ఈక్వల్ టు అని ఇవ్వాలి, 5 ప్లస్ 6 ప్లస్ 9 అవన్నీ టోటల్ కావాలనుకోండి. ఫార్ములా ఇచ్చేసాను, ఎంటర్ ప్రెస్ చేయండి. వీటి యొక్క టోటల్ ఇక్కడ ఉంది, ఫార్ములా పైన ఉంది. ఇట్లా ఎట్లాంటి ఎక్స్ప్రెషన్ అయినా సరే, ఎలాంటి ఫార్ములా అయినా సరే మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. మరి ఆల్రెడీ వేరే సెల్స్లో ఉండే డేటాని బేస్ చేసుకొని ఒక ఫార్ములా వేయాలంటే, అంటే ఈ D4 అనే సెల్లో ఈ 3 వాల్యూస్ యొక్క అడిషన్ కావాలి అనుకోండి. సో ఈ విధంగా ఉంటుంది ఫార్ములా. ఫస్ట్ సెల్ నేమ్ ఏంటి? A1. సో ఈక్వల్ టు A1 ప్లస్ A2 అంటే రెండో సెల్ 200 కలిగి ఉన్న సెల్, ప్లస్ నెక్స్ట్ 300 ఎక్కడ ఉంది? B2లో ఉంది, కాబట్టి B2 ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ మూడిటి యొక్క అడిషన్ ఇక్కడ రావడం జరిగింది. సో దిస్ పర్టికులర్ సెల్ ఈజ్ రిఫరెన్సింగ్ ది అడ్రసెస్ ఆఫ్ దీస్ 3. ఓకే, ఈ మూడిటిని ఇది ఫాలో అవుతుంది. చూడండి, ఇక్కడ ఏదైనా వాల్యూ మీరు మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా ఇక్కడ 1000 అయిపోవడం జరిగింది యాజ్ పర్ ది గివెన్ ఫార్ములా. ఓకే, అట్లానే దేంట్లో మార్చినా సరే ఇమ్మీడియట్గా ఇక్కడ ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఫార్ములాస్ మీరు వేరే సెల్స్ని పేస్ట్ చేసుకొని కూడా వేయచ్చు. మరి డేటా ఎంట్రీ చేసేటప్పుడు మీకు సేమ్ డేటా రిపీట్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 అనే డేటా కిందంతా కావాలి, వేరే సెల్స్లో కూడా కావాలి అనుకుంటే ఈ యొక్క మౌస్ యారోని ఇట్లా కరెక్ట్గా ఆ క్రాస్ పాయింట్లో పెట్టండి సెల్లో. ఇప్పుడు డ్రాగ్ టు డౌన్, కిందకి కావాల్సి ఉంటే కిందకి ఇట్లా చూడండి, సేమ్ వాల్యూస్ రిపీట్ కావడం జరిగింది. అదే రైట్ సైడ్కి కావాలనుకోండి, రైట్ సైడ్కి డ్రాగ్ చేయండి. ఈ విధంగా మన వాల్యూస్ని మళ్ళీ మళ్ళీ టైప్ చేయకుండా సింపుల్గా రిపీట్ చేసుకోవచ్చు. అదే ఈ యొక్క వాల్యూస్ జనరేట్ కావాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రిమెంట్ కావాలి. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 1 ఇచ్చాను, నెక్స్ట్ జనరేటబుల్ వాల్యూ 2 ఇచ్చాను. ఫస్ట్ శాంపుల్ ఈ యొక్క 2 వాల్యూస్ ఇచ్చి 2 సెల్స్లో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరికి రండి, రెండింటిని సెలెక్ట్ చేయాలి. సో డ్రాగ్ ఇట్ డౌన్. సో ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అయిన వాల్యూస్ అట్లనే రైట్ సైడ్కి కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100, 200 ఇలా ఇచ్చాం. సో ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేయండి, ఇట్లా క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తే 2 సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ క్రాస్ పాయింట్లో పట్టుకోండి, డ్రాగ్ టు రైట్. ఈ విధంగా ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇంక్రిమెంటేషన్, వీ కెన్ ఆల్సో డిక్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 150, 50 డిక్రిమెంట్ అయ్యే విధంగా ఇట్లా డ్రాగ్ చేయండి. ఓకే, అట్లానే ప్రీ డిఫైన్డ్ లిస్ట్స్ కూడా ఎక్సెల్లో వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి, ఫిబ్రవరి ఫుల్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు. మరి వీటిని జనరేట్ చేసుకోవాలనుకుంటే ఈ రెండింటిని సెలెక్ట్ చేసాం, ఇట్లా డ్రాగ్ చేయండి. ఓకే, అట్లానే సండే, మండే ఇవి కూడా సన్ ఫుల్ ఫామ్ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేయండి, చూడండి. ఆ విధంగా డేటా ఎంట్రీని ఈజీ చేసేదానికి ఏదైనా ప్రీ డిఫైన్ లిస్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు
మనం ఒక శాంపిల్ డేటాని ఎంటర్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ యొక్క షీట్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. స్టూడెంట్స్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ టాప్లో ఫీల్డ్ నేమ్స్ ఇవ్వండి. స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఇన్ తెలుగు, మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, అండ్ మార్క్స్ ఇన్ ఇట్లా మీకు ఎన్ని కావాల్సి ఉంటాయని ఇచ్చుకోండి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్. ఇప్పుడు టోటల్, యావరేజ్, స్టూడెంట్ నంబర్. ఇప్పుడు జనరేట్ చేస్తాను. వీటిని రెండిటిని సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేమ్స్ ఇవ్వండి. సో మార్క్స్ ఇన్ తెలుగు, మార్క్స్ ఇన్ తెలుగు, అట్లనే మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, అనే సైన్స్. ఎంటర్ ప్రెస్ చేయండి. లేట్ యారోకీస్, డౌన్ యారోకీస్ ఇవ్వండి. కిందకి రావాలన్నప్పుడు, లేదంటే పక్కకి వెళ్ళాలంటే రైట్ యారోకి ఇట్లా యూజ్ చేయొచ్చు. రైట్ సైడ్కి వెళ్ళాలంటే ట్యాబ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం యారోకీస్ని యూజ్ చేసుకుని కీబోర్డ్లో ఉన్న వాటిని ఈ సెల్స్ మధ్యలోకి మూవ్ కావడం జరుగుతుంది. ఎనీవే, ఇప్పుడు సబ్జెక్ట్స్ ఎంటర్ చేసేస్తాం. ఇప్పుడు టోటల్ చేయాలి. టోటల్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఇట్లా ఇస్తాం. ఈక్వల్ టు C2 అంటే నాని యొక్క తెలుగు మార్క్స్ C2 ప్లస్ D2 ప్లస్ E2 ప్లస్ F2. ఎంటర్ ప్రెస్ చేయండి. సో వాటి యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ యాడ్ అయ్యి ఇక్కడ టోటల్ రావడం జరిగింది. నానికి టోటల్ ఇది. మరి ఇప్పుడు మిగతా వాటికి ఫార్ములాస్ వేయాల్సిన అవసరం లేదు. ఈ ఫార్ములాను బట్టి ఆటోమేటిక్గా అవి ఫిలప్ కావడం జరుగుతుంది. చూడండి, డ్రాగ్ చేయండి కిందకి. ఆటోమేటిక్గా వాటి యొక్క కరస్పాండింగ్ ఫార్ములాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తున్నాం. సో దీని యొక్క కరస్పాండింగ్ ఫార్ములా చూడండి, C5 ప్లస్ D5 ప్లస్ E5 ప్లస్ F5. ఆటోమేటిక్గా ఫినిష్ అయిపోయాయి అనమాట. అట్లానే ఇప్పుడు యావరేజ్ కావాలనుకోండి, ఈక్వల్ టు టోటల్ బై ఎన్ని సబ్జెక్ట్స్, 4 సబ్జెక్ట్స్. టోటల్ అంటే ఏంటి ఇక్కడ G2 బై 4. సో యావరేజ్ రావడం జరిగింది. మిగతా వాటికి యావరేజ్ ఆటో ఫిల్అప్ చేయండి. ఇట్లా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా యావరేజ్ రావడం జరుగుతుంది. ఓకే, మీరు ఈ యొక్క ఫార్ములాస్ వేయకుండా ఇట్లా టోటల్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వీటి టోటల్స్ రావాలి అనుకోండి, ఇక్కడ ఫంక్షన్స్ ఇచ్చుంటారు. ఆ ఫంక్షన్స్ను కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఆటో సమ్, ఆటోమేటిక్గా అదే రికగ్నైజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ యొక్క టోటల్ వచ్చేయడం జరిగింది. ఇట్లాంటి ఫంక్షన్స్ అంతా ఉంటాయి. బట్ ఇప్పుడు ప్రైమరీ స్టేజ్లో మనం ఈ సింపుల్ ఫార్ములాస్ ఎట్లా వేసుకొని యూజ్ చేద్దాం. ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలి అనేది తర్వాత సెషన్స్లో చూస్తాం. ఇట్లానే ఇంకొక షీట్లో నేను ఎంప్లాయీస్ డేటాని ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, బేసిక్ సాలరీ, TA, DA, HRA. సో ఇప్పుడు ఇదంతా కూడా గ్రాస్ సాలరీ అవుతుంది. దీనికి డిడక్షన్స్ ఇస్తాం, ఇన్కమ్ ట్యాక్స్, PF. ఓకే, ఫైనల్గా నెట్ సాలరీ. సో ఇప్పుడు
ఎంప్లాయీ నెంబర్స్ సమ్ ఎంటర్ చేస్తున్నాను. సో డ్రాగ్ చేయండి. అట్లనే నేమ్స్ ఇవ్వండి. సో అట్లనే సమ్ జాబ్స్, క్లర్క్, మేనేజర్, అట్లనే మళ్ళీ క్లర్క్. సి అని ప్రెస్ చేయగానే పైన ఆల్రెడీ క్లర్క్ ఉంది కాబట్టి ఆటో ఫిల్అప్ అవుతుంది. మేనేజర్, అట్లనే ప్రోగ్రామర్, అట్లనే మేనేజర్, క్లర్క్, ప్రోగ్రామర్, ఇట్లా సింపుల్గా ఇచ్చేసాను. మరి ఇప్పుడు పక్క సెల్లోకి ఇవి ఎంతున్నాయి, ఇట్లా మనం ఆ యొక్క సెల్ విడ్త్ని ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అట్లనే రో హైట్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు బేసిక్, అందరికీ బేసిక్ సాలరీస్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క బేసిక్ సాలరీలో టీఏ అనేది 3% అనుకుందాం. సో బేసిక్ అంటే ఏంటి, ఇక్కడ ఎదురుగా 1200 అంటే D2 ఇంటూ 3% టీఏ అనుకుంటే 3% సింబల్ ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా క్యాల్కులేట్ కావడం జరుగుతుంది. ఓకే, బేసిక్ సాలరీలో టీఏ అనేది 3%, అట్లనే డిఏ అనేది ఒక 4% ఇస్తాం. D2 ఇంటూ 4%. అట్లనే హెచ్ఆర్ఏ 2% అనుకుంటాం. D2 ఇంటూ 2% సింబల్. సో వీటిలంతా కలిపేస్తే మనకి గ్రాస్ సాలరీ రావడం జరుగుతుంది. D2 ప్లస్ E2 ప్లస్ F2 ప్లస్ G2. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 1% అనుకుందాం, లేదంటే 2% ఇస్తాం. ఈక్వల్ టు దేంట్లో, బేసిక్లో, కాబట్టి D2 ఇంటూ 2%. అట్లనే పిఎఫ్ 6% అనుకుందాం, ఈక్వల్ టు D2 ఇంటూ 6% ఆఫ్ బేసిక్. సో డ్రాగ్ చేయండి. ఇప్పుడు నెట్ సాలరీ, ఈ యొక్క గ్రాస్ సాలరీలో నుంచి ఈ రెండింటిని తీసేస్తే మనకి నెట్ సాలరీ రావడం జరుగుతుంది. సో H2 మైనస్ ఏంటవి, I2 ప్లస్ J2 బ్రాకెట్స్లో ఇచ్చాను. సో దట్స్ ఆల్, నెట్ సాలరీ రావడం జరిగింది. ఈ విధంగా మనం సింపుల్గా డేటాస్ని ఎంటర్ చేసి క్యాల్కులేట్ చేసుకోవడం జరుగుతుంది.